యా, మన టాపిక్ వచ్చేసి ఇవాళ విద్యార్థి పంచలక్షణం. విద్యార్థి పంచలక్షణం అంటే ఏంటి? అసలు విద్యార్థి అంటే ఎవరు? విద్యార్థి అంటే ఎవరో కాదు, మనం అందరం విద్యార్థులు. ఇప్పుడు విన్నింగ్ టీమ్ లో ఉన్నప్పుడు అందరం విద్యార్థుల కిందనే లెక్క వస్తుంది. ఆ విద్యార్థి పంచ ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఓకే, అవి మనకు 5 రకాల లక్షణాలు నన్ను ఉన్నాయి. అవి కట్ ఏంటి అయితే అంటే కాకచేష్ట. ఇవి కొత్తగా ఉండొచ్చు మీకు పేర్లు, కానీ చాలా మంచి మంచి లింక్స్ ఉంటాయి, దీనికి మంచి స్టోరీ ఉంటుంది. అద్భుతమైనటువంటి మెసేజ్ మనకు దీంట్లో తెలుస్తుంది. బకోధ్యాన, శ్వాన నిద్ర, అల్పాహార, గృహత్యాగి. సో ఇవనేటి విద్యార్థికి ఉండాల్సిన పంచ లక్షణాలు. ఓకే, ఈ పంచ లక్షణాలు ఏ విధంగా మనకు ఈ బిజినెస్ లో రిలేట్ అవుతుంది, ఈ పంచ లక్షణాల వల్ల లాభాలు ఏంటి అని చూసుకుంటే కనుక, ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కాకచేష్ట అనేది కనిపిస్తుంది. కాకచేష్ట అంటే ఏముండదు ఇక్కడ మనకి. ఒక ఫిగర్ కనిపిస్తుంది, ఇది మనం అందరం చిన్నప్పుడు చదువుకున్నాము, చూసాము కూడా, బుక్కుల్లో చదువుకున్నాము. ఏంటి అంటే, మనకు ఒక కాకి దాహంతో వచ్చేసి ఊరంతా తిరుగుతుంటే ఎక్కడ నీళ్లు దొరకవు. ఒక చిన్న మడుగులో, చిన్న కుండలో కొన్ని నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు తనకు అందవు. అందకపోతే ఏం చేయాలి అని ఆలోచిస్తే చుట్టుపక్కల ఒక ఐడియా వచ్చి చుట్టుపక్కల రాళ్ళన్నీ కలెక్ట్ చేసి అందులో ఆ నీళ్ళలో వేసి నీళ్లు పైకి రాగానే తాగేసి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఎంతో దూరం నుంచి ప్రయాణించి వస్తుంది కాకి. ఓపిక ఉండదు అసలు. ఓపిక ఉండకుండా ఓపిక తెచ్చుకొని, ఓకే, తన ఆ, ఏమంటారు, తనకున్నటువంటి మొత్తము ఎనర్జీని మళ్ళీ పుంజుకొని రీ రీ ఎనర్జీ ఫామ్ చేసుకొని అక్కడ రాళ్లను తీసుకొచ్చి ఒక్కొక్క రాయిని ఏరుకొచ్చి మరి అందులో కుండలో వేసి నీళ్లు తాగేసి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ కాకికి ఉన్నటువంటి ధైర్యం, ఏ ధైర్యంతో ఆ పని చేసింది, ఆల్రెడీ అలసిపోయింది. అలసిపోయింది, ఎక్కడ దొరుకుతలేవు, కొన్నే ఉన్నాయి, అవి వస్తాయా రావా అనేది నమ్మకం కూడా లేదు. కానీ అక్కడ ఏంటంటే తన దాహం తీరాలి. దాహం తీర్చుకోవాలంటే ఏదైనా ఒకటి చేయాలి. ఇక్కడ మనకు బిజినెస్ లో కూడా ఎంతో మంది నో అంటుంటారు. ఇక్కడ నీళ్లు దొరకలేవు అన్నదానికి కారణం మన చుట్టుముట్టు నెగిటివ్స్. ఓకే, ఎక్కడ చూసినా నెగిటివ్స్. నో, ఇది నాతో కాదు, లేదంటే నీతో కాదు. సలహాలు ఇవ్వడం, నేను ఒక మంచి సలహా ఇస్తున్నా, నువ్వు కూడా బిజినెస్ మానేసేయి, నువ్వు కూడా చెయ్యకు అనేది చెప్తుంటారు చాలా మంది. నెగిటివ్స్ నెగిటివ్స్, ఎక్కడ పోయినా నెగిటివ్స్. మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్తుంటాం. ఫంక్షన్స్కి వెళ్ళేసరికి ఓ పిచ్చిగా ఆ పుడకం వచ్చినట్టు ఊగిపోతాం ఫంక్షన్ లో. నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అక్కడ ప్రామిస్ చేస్తుంటాం. ఇంకా మనం ఎక్కడైతే ఫీల్డ్కి వచ్చేసరికి అక్కడ చేసిన ప్రామిసెస్ అన్ని ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. కుప్పకూలిపోవడం వల్ల ఏమవుతుందంటే నిరుత్సాహపడిపోతాం, నీరసించిపోతుంటాం. ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ కాకికి ఉన్నటువంటి పట్టుదల, కాకికి ఉన్నటువంటి కార్యదీక్ష మనలో ఎందుకు ఉండదు అనేది ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏంటంటే, చూడండి, అంత అలసిపోయినా కానీ, అంత సొలసిపోయినా కానీ, ఓపిక లేకున్నా కానీ మళ్ళీ శక్తిని పుంజుకొని ఆ ఒక రాళ్ళను తీసుకొచ్చి మన కుండలో వేసేసి ఇంకా దాహం తీర్చుకుంది. అలాగే ఎంతమంది నో అంటున్నా, ఎన్నిసార్లు మనకు ఆ రిజెక్షన్స్ వచ్చినా కానీ మనం మళ్ళీ మనలోని శక్తి పుంజుకొని మన శక్తిని మళ్ళీ రీజనరేట్ చేసుకునేసి మనం పని చేయాల్సి ఉంటుంది. శక్తి రీజనరేట్ ఎలా అవుతుంది అంటే, ఇలాంటి సిఈపిస్ వల్ల, రోజు మనం పొద్దున్న అటెండ్ అయ్యే సిఈపిస్ వల్ల రీజనరేట్ అవుతుంది. ప్లస్ మనకు సండేస్ కానీ, లేకుంటే ఎక్కడైనా మీటింగ్స్, సిఈపి మీటింగ్స్ వల్ల కానీ, సిఓ మీటింగ్స్ వల్ల కానీ, లేదంటే మనకు ఫంక్షన్స్ అవుతుంటాయి, ఆ ఫంక్షన్స్ వల్ల కానీ మనకు శక్తి అనేది రీజనరేట్ అవుతుంది. సో రోజు రోజు మనము ఒక ఒక 1 అవర్ పొద్దున మనము ఒక 1 అవర్ అయితే మనము ఫ్రెష్ మైండ్ ఉంటుంది అని చెప్పేసి మనం ఈ సిపి పెట్టడం జరిగింది. కానీ దినమంతా రీజనరేట్ కావాలంటే ఏం చేయాలి? మనకు విన్నింగ్ టీమ్ యాప్ లో మనకు సిపి అనేది ఉంది. ఆ సిపి తోని
అందులో ఉన్నటువంటి వీడియోస్ మనం ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకు బాగా మైండ్ చెడిపోయింది, అంటే మైండ్ అంతా బాగా బ్లాక్ అయిపోయింది, ప్లాన్స్ చెప్తున్నాం కానీ ఏం పని అవుతలేదు అన్నప్పుడు రిలాక్సేషన్ కోసం కూడా మనకు ఒక సిరీస్, వీడియో సిరీస్ కానీ ఆడియో సిరీస్ కానీ వింటే కనుక మనకు ఫ్రెష్గా మళ్ళీ రీబూట్ అవుతుంది, ఎనర్జీ అనేది రీబూట్ అవుతుంది, మళ్ళీ మనం ఫ్రెష్గా పనిచేసే ఆ, కోవలో మనము పయనించడం జరుగుతుంది. సో కాకచేష్ట అనే మనకి ఈ నీతి కాకచేష్ట ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బకోధ్యాన. ఇక్కడ నేను అందరూ పని చేస్తలేరు అని అంటలేను, పనిచేసే విధానం ఎలా ఉండాలనేది మనకి ఇక్కడ చూపించుకుంటున్నాం. అంటే ఈ వీటి ద్వారా ఇది ఇప్పుడు చెప్పింది కాదు, ఎప్పుడో పూర్వీకులు విద్యార్థికి ఉన్నటువంటి పంచ లక్షణాలు ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ మనకు పూర్వీకులు చెప్పినటువంటిది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ, చెప్పిన వీడియోను బట్టి నేను ఇది తయారు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి బకోధ్యాన. బకోధ్యాన అంటే ఏంటి? ఇక్కడ చూస్తున్నారు పొంగ. బకోధ్యాన అంటే కొంగ జపం, కొంగ జపం అంటారు అందరు. ఓకే. సో ఈ కొంగ ఏం చేస్తుందంటే ఒంటికాల మీద జపం చేస్తుంది అనమాట. తనకు వేట దొరికే వరకు ఒంటికాల మీద జపం చేస్తుంది. అంటే ఒంటికాల మీదే నిలబడుతుంది, కళ్ళు మూసుకొని ఒక పొలంలో నిలబడుతుంది. కొన్ని మంది కొంగలకి, కొన్ని కొంగలకి ఓపిక లేక చిన్న చిన్న చేపలతోని సరిపెట్టుకుంటుంటారు, కానీ కొన్ని కొంగలు కాంప్రమైజ్ కాదు. అవి ఏం చేస్తాయి అంటే పెద్ద చేప వచ్చే వరకు ఒంటికాల మీద అలాగే జపం చేస్తుంది. జపం చేసేసి పెద్ద చేప వచ్చేసరికి పట్టుకొని వెళ్ళిపోతుంది. దానికి పెద్ద వేట దొరికే వరకు అలాగే జపం చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు నిత్య జీవితంలో జరిగే ఈ రెండు డిఫరెన్షియేషన్స్ ఎందుకు అనుకుంటే గనక ఇక్కడ మనకు మూడు చేపల ఫిగర్ కనిపిస్తుంది ఏందయ్యా అంటే జాబ్, ఒక్క చేప ఫిగర్ కనిపిస్తుంది ఏందయ్యా అంటే మన వెస్టేజ్ బిజినెస్. ఇక్కడ జాబ్ ఏంటంటే సంతృప్తి పడిపోతున్నాడు వచ్చే శాలరీతోని, ఇక్కడ సంతృప్తి పడిపోతున్నాడు. సంతృప్తి పడుకొని ఇదే మన జీవితము, ఇదే మన లైఫ్ స్టైలు, ఇందులోనే నేను హ్యాపీగా ఉన్నాను, దీంట్లో నుంచి బయటికి రాను అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా దాంట్లోకి వెళ్ళి బయటికి రానని చెప్పి ఫిక్స్ అయిపోయినప్పుడు ఆ భగవంతుడు వచ్చి చెప్పినా అతనికి అర్థం కాదు. అంటే ఇక్కడ ఒక స్టోరీ కూడా గుర్తుకొస్తుంటది. ఒక పూజారి ఆ ఏం చేస్తాడంటే చాలా మహత్తరమైనటువంటి భగవంతుడు అనమాట. దేవుడి భగవంతుడికి మంచి భక్తుడు అనమాట, మహత్తరమైనటువంటి భక్తుడు. ఆయన ఏంటంటే రోజు నిత్యం సేవలు, ఆ హోమాలు, ఆయనకు ఎన్ని రకాల సేవలు చేయాలో అన్ని రకాల సేవలు చేస్తుంటాడు అనమాట. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. పెద్ద తుఫాన్ వస్తే ఊరంతా కొట్టుకుపోతుంటది. ఆ పూజారి దగ్గరికి ఒక అతను వచ్చేసి, అయ్యగారు పెద్ద తుఫాన్ వస్తుంది, ఇంకా మన దగ్గరికి రాలేదు కదా, మీరు రండి నేను తీసుకెళ్ళిపోతాను, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు ఆ పూజారి నేను ఆ భగవంతుడిని నిత్య సేవ చేసుకునేవాడిని, ఆ భగవంతుడు వచ్చి నన్ను కాపాడలేడా? నేను అంత పెద్ద భక్తుడిని, భగవంతుడికి నిత్య ఆరాధన చేసేటోడిని, నేను రాను, వచ్చి ఆ భగవంతుడే నన్ను కాపాడుతాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తాడు. మళ్ళా నెక్స్ట్ ఆ నీళ్లు కాస్త గుళ్ళోకి మోకాలు వరకు, మోకాలు పై వరకు వచ్చేస్తాయి, అంటే నడవడానికి కూడా రాదు, గుళ్ళోకి వచ్చేస్తాయి నీళ్లు, గుడి మెట్ల వరకు నిండిపోయి ఉంటుంది అన్నమాట. సో ఒక అతను మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి పడవలో వచ్చేసేసి, అయ్యగారు నేను మిమ్మల్ని కాపాడుతాను రండి అంటే, నువ్వెవరు కాపాడడానికి? ఆ భగవంతుడు వచ్చి చెప్తేనే నేను వస్తాను, భగవంతుడు వచ్చి నన్ను కాపాడుతూనే వస్తాను, నేను పరమ భక్తుని భగవంతునికి, నేను ఇన్ని చేసిన ఆయనకు నైవేద్యాలు, ఆరాధనలు, నిత్య సేవలు బాగా చేసుకున్న ఆయన కాపాడనప్పుడు నేను ఎట్లా వస్తా అని చెప్పేసి ఆ పడవలో వచ్చిన అతను కూడా పంపించడం జరుగుతుంది. లాస్ట్కు పైనుంచి హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ వచ్చేసి, పూజారి గారు మీకు తాడేస్తాను, మునిగిపోతున్నారు, ఇంకా నీళ్ళు అంటే పీకల దాకా వచ్చేస్తున్నాయి నీళ్లు, పూజారి గారు తాడేసి రండి, తాడు పట్టుకొని రండి పైకి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాము అని అంటే, నువ్వు ఎవ్వరు కాపాడని అవసరం లేదు, ఆ భగవంతుడు వచ్చి కాపాడితేనే నేను వస్తాను, లేకుంటే రాను అంటాడు. ఆఖరికి నీళ్ళు వచ్చి మొత్తానికి మునిగిపోతాడు. మునిగిపోయినాక పైకి వెళ్తాడు, భగవంతుని దగ్గరికి వెళ్తాడు. ఎవరైతే వచ్చి కాపాడాలనుకుంటున్నారో ఆయన దగ్గరికే వెళ్తాడు. వెళ్ళినాక భగవంతుని అడుగుతాడు కోపంతో, నీకు నేను ఇన్ని సేవలు చేసిన, ఇంత ఇంత పూజించిన నేను, ఇంత ఆరాధించిన నేను,
నన్ను ఎందుకు కాపాడలేదు నువ్వు వచ్చి, నేను నీతో మాట్లాడా, నీ మీద నాకు చాలా కోపం ఉంది అంటే ప్రతి దగ్గర జరిగేదే కదా. భగవంతునితోని ఆ భక్తులు ఒక కొంచెం కలివిడిగా ఉండడము, కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ భగవంతుడు అంటాడు, పిచ్చోడా, నేను 3 సార్లు నేను కాపాడడానికి వచ్చిన, 3 సార్లు వచ్చినా నేను కాపాడడానికి, ఒకసారి పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడితే వద్దు పో అని చెప్పి పంపించేసినాం, మళ్ళా పడవలో వస్తే వద్దు పో అని చెప్పి పంపించేసినాం, హెలికాప్టర్లో వచ్చి తాడేస్తే వద్దు పో అని చెప్పి పంపించేసినాం. ఈ 3 సార్లు వచ్చినాక కూడా నువ్వు రాకపోతే నీ మూర్ఖత్వం అనుకోవాలా ఏమనుకోవాలా అని చెప్పేసి అడిగితే, అరే మీరు ఆ రూపంలో వచ్చిండ్రా, నేనేమో మీరు ఆ కిరీటాలు అవన్నీ పెట్టుకొని వస్తారు అనుకున్నా, అంటే నేను ఏ రూపంలో వస్తానో తెలియదు, మానవ రూపంలోనే వస్తాను, కిరీటాలు పెట్టుకొని వస్తేనే భగవంతుడు అన్నట, లేకుంటే ఏ రూపంలో వచ్చినా కానీ భగవంతుడు అన్నట. ఏ రూపం వచ్చినా నీకు కాపాడడానికి, నువ్వు నన్ను సేవించినావు కాబట్టి నీ మీద నేను ఆ నువ్వు నాకు చేసిన సేవకు మెచ్చుకొని నీకు ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో నేను వస్తే నన్ను రిజెక్ట్ చేసినావు, నువ్వు మూర్ఖుడు అనుకోవాలా ఇంకేం అనుకోవాలని చెప్పేసి అంటాడు. అలాగే మనకు చాలా మంది బిజినెస్ ఆపర్చునిటీ చెప్తుంటారు, చెప్తుంటే దాన్ని ఏం చేస్తారంటే చిత్ర విచిత్రమైన క్వశ్చన్స్ వేసేసి వచ్చి చెప్పేటోని మూడు పాడు చేసేసి, ఓకే, వానికి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడిగి బేజారెత్తి అలా ఆ విధంగా బేజారెత్తి చేసి పంపిస్తుంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఓపెన్ మైండెడ్ గా వినేసి, సరే ఈయన నా కోసమే వచ్చిండు, నా కోసమే బిజినెస్ చెప్తుండ్రు, నా లైఫ్ బాగుపడ కోసమే వచ్చిండు అని చెప్పేసి బిజినెస్ లో జాయిన్ అవుతుంటాం. ఇక్కడ చూసుకుంటే గనక ఎవరైతే బిజినెస్ లో జాయిన్ అవుతారో వాళ్ళు పెద్ద చేప పట్టుకున్న వాళ్ళ కింద లెక్క అవుతారు, ఎవరైతే బిజినెస్ లో జాయిన్ కారో వాళ్ళు ఇంకా చిన్న చేపలు పట్టుకొని లైఫ్ ని మిడిల్ క్లాస్ స్థాయిలోనే ఆ సాగదీస్తుంటారని చెప్పడానికి ఇక్కడ భగవద్ధ్యానం అనేది చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళకి కావాల్సింది ఎంతసేపు అయినా కానీ, ఎంత దూరమైనా కానీ ఒక పట్టుదలతోని పొంగజపం చేసి భగవద్ధ్యానంతో సాధించాలనేది ఇక్కడ ఒక సాధన ఎంత గట్టిగా ఉండాలనేది చెప్పేది మనకి ఇక్కడ భగవద్ధ్యానం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్వాన నిద్ర. శ్వాన నిద్ర అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇక్కడ చూస్తున్నాం కదా, నిద్ర. ఈ నిద్ర అనేది ఎంత డేంజరస్ అంటే కొన్ని సార్లు లైఫ్ ని చాలా ఎంత పడేస్తుంది, మనం అనుకున్న కార్యాలు చేయనీయకుండా చాలా ఎంత పడేస్తుంది. అదే మనం మెలకుగా ఉంటే మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఉంటారు ఆ నిద్రపోయిందంటే, తెలుగులో ఒక సామెత ఉంది, పడుకుంటే పంది పిల్లలు లేస్తే లేడి పిల్లలు అన్నట్టు. ఓకే, సో అతిగా నిద్ర కూడా మంచిది కాదు. మితం ఆ, అతిగా నిద్రపోవడం బెటరా, లేకుంటే మనకు అనుకున్న టైంకి లేచి మనం చేయాల్సిన పనులు చేసుకుంటే గనక ఎంత టైం మిగిలిపోతుందో ఒకసారి ఆలోచించాలి. మనకు పెద్దలు చెప్తుంటారు 4 to 5 o'clock లేస్తే గనక మనకు దినమంతా సజావుగా సాగిపోతుంది, అనుకున్న సమయానికి పనులన్నీ సజావుగా జరిగిపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, తొందరగా పడుకొని తొందరగా లేసే బదులు లేటుగా పడుకుంటున్నాం, లేటుగా లేస్తున్నాం, పండుకునేది 1 గంట 2 గంటలకు పడుకుంటున్నాం, లేసేది మళ్ళీ 7 8 గంటలకు లేస్తున్నాం, దానివల్ల ఆరోగ్యం కూడా ఖరాబ్. ఇక్కడ ఏంటంటే నిద్ర గురించి చెప్పడం ఏంటంటే, మనకు ఆ నిద్ర వల్ల మన కార్యసిద్ధి అనేది తొలగిపోతుంది, సోమరితనం అనేది పెరిగిపోతుంది. సోమరితనం పెరగడం వల్ల ఏ పని మనసుకు పట్టదు, ఏ పని మనసుకు పట్టడం వల్ల మనకు రావాల్సినది ఏది సక్రమంగా రాదు, సరైన సమయానికి రాదు, సరైన పద్ధతిలో రాదు, సరైన ఆ ఏమంటారు తోడ్పాటు కూడా మనకు కలగదు. ఎందుకంటే మనం టైం అనేది మెయింటైన్ చేస్తలేం కదా, సరైన పద్ధతిలో టైం అనేది మెయింటైన్ చేస్తలేం, చేయనప్పుడు మనకి ఎటువంటి తోడు వస్తుందని అనుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తున్నాం. అయితే శ్వాన నిద్ర అనేది ఎంత డేంజరస్ అంటే, ఇక్కడ ఒక థెఫ్ట్ జరుగుతుంది అనమాట. ఆ థెఫ్ట్ అంటే దొంగతనం జరుగుతుంది ఒక ఇంట్లో. అంటే నిద్ర అంటే పడుకోవడమే కాదు, ఆ, ఇవాళ రేపు వచ్చిన మొబైల్స్ టీవీస్ లో కూడా అందులో మునిగిపోవడం. నిద్ర అంటే ఒక నిద్ర అనేది కాదు, ఒక దాంట్లో మనకు తెలియకుండానే మునిగిపోవడం అన్నమాట. పక్కన ప్రపంచం ఏం జరుగుతుంది మనకు సంబంధం లేకుండా మునిగిపోవడం. ఈ మునిగిపోవడం మీదనే ఒక స్టోరీ ఏంటంటే, ఒక ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం ఎలా జరుగుతుందంటే, ఇంట్లో మనుషులు ఉంటారు,
మనుషులు ఉంటారు, తాళాలు పగలవు, ఏం పగలవు, అన్ని బాగానే ఉంటాయి. ఇంట్లో మనుషులు ఉంటారు, వస్తాడు దొంగతనం చేసుకొని పోతాడు. ఎట్లా దొంగతనం చేసుకొని పోతాడు అయ్యా అంటే, ఆమె ఇంట్లో ఎవరైతే యజమానురాలు ఉంటుందో ఆమె టీవీ చూసుకుంటా కూర్చుంది. టీవీలో ఏదో సీరియల్ ఏదో వస్తున్నట్టుంది. ఆ సీరియల్లో మునిగిపోయింది. మంచిగా దొంగ వచ్చిండు, లోపటి నుంచి ఆయనకి ఏమేం కావాలో తీసుకున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆమెకు అంతా కూడా ఎవరు వచ్చిండ్రు ఎవరు పోతున్నారు అనేది కూడా ఆమెకు ధ్యాసలో లేదు. హ్యాపీగా వచ్చిండు, ఆయన తినాలనుకున్న తిన్నాడు. ఏమైతే వండి పెట్టిందో అవి కొంచెం తిని భోజనం చేసిండు, ఆకలి అవుతుంటే భోజనం చేసిండు, లోపలికి వెళ్ళిండు. ఆయనకి ఏమైనా డబ్బులు కావాలో ఏం కావాలో కావాల్సినవి తీసుకున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే ఇంట్లో దొంగతనం అయింది. ఎట్లా దొంగతనం అయింది అంటే, నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడ పోలేదు, ఎవరు వచ్చిర్రు అని ఆలోచిస్తే కనుక ఎవరు వచ్చిండు అనేది సోయి లేదు. బట్ ఎవరో వచ్చిండ్రు, తీసుకెళ్ళిపోయారు. ఇట్లా మన లైఫ్ లో కూడా చాలా మటుకు మన దగ్గర నుంచి దొంగతనం జరిగిపోతుంది. అంటే మన టైం దొంగలించడం జరుగుతుంది, మన డ్రీమ్స్ దొంగలించడం జరుగుతుంది, మన శ్రమను దొంగలించడం జరుగుతుంది. అయినా కానీ మనకు సోయి లేదు. మనం దాన్నే నమ్ముకొని కూర్చుంటున్నాం, అక్కడే నిలబడిపోతున్నాం. దొంగలిస్తున్నా కానీ ఆడు మంచోడు, దొంగతనం చేసే వాళ్ళు మంచోడు. అది మన యజమానులు ఎవరైనా సరే. కానీ నేను కూడా జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీని. నేనే ఈ మాట చెప్తున్నాను అంటే ఆలోచించండి. మన శ్రమ పోతుంది, సమయము పోతుంది, మన మన యొక్క ఆలోచన విధానము పోతుంది. మనకు వచ్చేది ఎంత అంటే కొంత, ఎంతో ఇస్తున్నాము, కొంత సంపాదించుకుంటున్నాం. సో ఆ నిద్రల నుండి మనము మేల్కోవాలి. మేల్కొని మనకు చేయాల్సిన కళల వెంట మనము ప్రయత్నం చేసి వాటిని సాధించుకొని మనము ఏ విధంగా అయితే మన జీవన విధానాన్ని గడపాలనుకుంటున్నామో ఆ జీవన విధానానికి ప్రయత్నం చేయాలనేది మనకి ఇక్కడ శ్వాన నిద్రతోని తెలుస్తుంది. అంటే ఎప్పుడు మెలకువగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండి మన చుట్టూ ఏం జరుగుతుంది, మన వల్ల ఏం ఏం పోతుంది అనేది తెలుసుకొని మనము జాగ్రత్త పడాలి అనేది ఈ శ్వాన నిద్రతోని తెలుస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేది, మెలకువగా ఉండాలి అనేది శ్వాన నిద్రతోని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అల్పాహార. అల్పాహార అనగానే ఇక్కడ మనకేం తెలుస్తుంది? అల్పాహారం భోజనం. భోజనం అంటే ఒక ఆ, శరీరానికి కావలసిన భోజనం కూడా కాదు, మన మేధస్సు కూడా ఒక భోజనం కావాలి. మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. ఫస్ట్ థింగ్, ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్తున్నాం. మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే అన్ని మనకు సజావుగా దొరుకుతుంటాయి. ఇక్కడ ఇక్కడ మనకు స్లైడ్ లో చూసుకుంటే గనక, ఈట్ వాట్ నరిషెస్ యువర్ బాడీ, డూ వాట్ నరిషెస్ యువర్ సోల్, థింక్ వాట్ నరిషెస్ యువర్ మైండ్. ఓకే, మీ బాడీకి ఏదైతే నప్పుతుందో అది తీసుకోండి, మీ శరీరానికి ఏదైతే బాగుంటుందో అదే ఇవ్వండి. ఓకే, మీ మెదడుకి మేధస్సుకి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే దానికి పోషణగా ఇవ్వండి, అదే దానికి ఆహారంగా మేధస్సుకి ఇవ్వండి అని చెప్తున్నారు. మరి ఎలా ఇవ్వాలి ఇవన్నీ అంటే, ఆ, దానికి సరైన ఆ, పద్ధతి ఏంటి అంటే, ఆ విరుగుడు మందు ఏంటి అనేది తెలుసుకుంటే గనక, ట్రూ హీలింగ్ కమ్స్ బై ద నారిషింగ్ ఆఫ్ ద మైండ్, ద బాడీ అండ్ ద సోల్. నిజమైన ఆ ఎదుగుదల ఎప్పుడు వస్తుంది, నిజమైన పెరుగుదల ఎప్పుడు వస్తుంది అంటే, సరైన పద్ధతిలో మన బాడీకి, మన సోల్కి, మన మైండ్కి. సోల్ అంటే శరీరం, బాడీ బాడీ అన్న సోల్ అన్న శరీరమే. ఓకే, సో మైండ్కి, మేధస్సుకి సరైన పద్ధతిలో మనము మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలిగితే, మంచి ఆహారం ఇవ్వగలిగితే గనక చాలా అద్భుతాలు జరుగుతాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మనకు ఏం కావాలి? బాడీ, మైండ్, సోల్, స్పిరిట్ అని అంటుంది. స్పిరిట్ అంటే స్పిరిచువాలిటీ, దైవత్వము, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చింతన అనేది ఇక్కడ మనకు 4 విధాలుగా ఉన్నాయి. ఈ 4 విధాలుగా ఏ రకంగా మనకు ఈ 4 విధాలు అనేది తోడ్పడతాయి? బాడీ, మైండ్, సోల్ అంటున్నాము. ఇందులో మనకు ప్రశాంతత కావాలి, మంచి లైఫ్ స్టైల్ కావాలి, ప్రేమ కావాలి, అన్నిట్లలో సమపాలంగా బ్యాలెన్సింగ్ ఉండాలి, మంచి మైండ్ సెట్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, హెల్తీగా ఉండాలి,
ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మన రిలేషన్షిప్స్, మన సంబంధాలు అనేవి సత్సంబంధాలుగా మారాలి. మంచి నడవడికతో ముందుకెళ్ళాలి. ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్ళాలి అనేది మనకు అందరికీ ఉంటుంది. కానీ మనం వెళ్తున్నామా అనేది ఒకసారి మనము టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే బాడీ, స్పిరిట్, మైండ్ అండ్ సోల్, దాంట్లో మనకు ఏం వస్తుందయ్యా అంటే ఇందాక మనం చెప్పుకున్న విధంగా ట్రూత్, హార్మనీ, హోప్, లవ్, జాయ్ అండ్ పీస్. సత్యం మాట్లాడగలుగుతాము. మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలుగుతాము. రోజు రోజుకి కొత్త విధంగా మనకు ఒక మంచి నమ్మకాన్ని పెంపొందించుకోగలుగుతాము. ప్రేమ భావంతో ఆ, నడవగలుగుతాము. ప్రశాంతంగా మనము లైఫ్ ని సాగించగలుగుతాము. హ్యాపీగా, ప్రశాంతంగా, సంతోషమైనటువంటి జీవన విధానాన్ని మనము గడపగలుగుతాము. సో ఇవన్నీ చేయడం వల్ల మనకు రోజు రోజుకు ఒక కొత్త ఎనర్జీ అనేది, ఆ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది అంటే స్పిరిచువల్ గా ఒక ఎనర్జీ వస్తుంది, ఫిజికల్ గా ఒక ఎనర్జీ వస్తుంది, ఎమోషనల్ గా ఒక ఎనర్జీ వస్తుంది, మెంటల్ గా కూడా ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎనర్జీ ద్వారా మనము ముందుకెళ్తుంటాము. సో ప్రతి క్షణం మనల్ని మనం ప్రేమించగలగాలి. ఫస్ట్ వేరే వాళ్ళని ప్రేమించాలి అంటే మన మీద మనము ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోగలిగితేనే వేరే వాళ్ళను ప్రేమించగలుగుతాం. సో అది చేసినప్పుడే ఇతరుల మధ్య ప్రేమభావం, ఇతరుల పట్ల ప్రేమభావం అనేది పెరుగుతుంది. ఆ ప్రేమభావం పెరిగినప్పుడు ప్రపంచం అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పటి వరకైతే మనము ఇతరులను ద్వేషిస్తూ మనల్ని మనం ద్వేషిస్తూ ఉంటామో, మనం మొన్నటిదాకా ఇక మీ జీవితం మీ చేతుల్లో అన్న బుక్ లో కూడా చదువుకుంటున్నాం. మనల్ని మనం ప్రేమించినప్పుడు ఎవరిని ప్రేమించలేము. ప్రపంచం అంతా అంధకారంగానే కనిపిస్తుంది. ఎవరిని చూసినా నెగిటివ్ గానే కనిపిస్తారు, తప్పుడు మనుషులాగానే కనిపిస్తారు తప్పించి మంచిగా కనిపించారు. సో ట్రై టు లవ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ లవ్ అదర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఆ, ఒక ఆ, ఏమంటారు, ఒక లేడీ ఫిగర్ కనిపిస్తుంది. ఈమె వచ్చేసి కిరణ్ డెంబ్లా. ఈమె 45 years ఓల్డ్ లేడీ. ఈమె ముందు చూసుకుంటే ఈ విధంగా ఉండే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. అంటే ఆమెను ప్రేమించుకుంటే హెల్త్ పరంగా, మైండ్ పరంగా ఎంత గట్టిపడ్డది అనేది మనకు ఒక ఎగ్జాంపుల్. ఒక 45 years లేడీ, ఒక సింగరు. ఆమె ఆ పెళ్ళైనాక 45 years. సూపర్ కదా అసలు. ఎంత అంటే 45 years ఏజ్ లో ఆమె సంకల్పం చేసుకోవడం ఏంటి, అంత ఉన్న పర్సనాలిటీని ఒక్కటేసారిగా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి. ప్లస్ ఆమె జిమ్ కోచ్, అంటే హెల్త్ ట్రైనర్, ఫిట్నెస్ ట్రైనర్. ఆమె ఎవరికి ఇస్తున్నది? పెద్ద పెద్ద స్టార్స్, వాళ్ళు సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి ఆమె కోచ్ గా మారింది. ప్లస్ డీజేగా కూడా మారింది. డీజేగా మారి కూడా ఆమె చాలా చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అది ఎందువల్ల వచ్చింది అసలు? అల్పాహారం అనేది మనకు మైండ్ కి ఇస్తున్నటువంటి మెసేజెస్. మనం అవన్నీ ఆ మెసేజెస్ వల్లనే మనము అలాంటి అద్భుతాలు అనేది సృష్టించగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గృహత్యాగి. గృహత్యాగిలో ఏమొస్తుంది? గృహత్యాగి అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడమా అనేది కాదు ఫ్రెండ్స్. గృహత్యాగి అంటే ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూడండి, ఈ కొండల మధ్యలో ఒక దారి ఉంది కదా. ఆ దారి గురించి మనం ఇప్పుడు మాట్లాడకపోతుంది. ఈ దారి తయారు చేసిన ఒక వ్యక్తి తయారు చేసి, ఇతని పేరు దశరథ్ మాంఝీ. ఆయన గయాలో ఉంటాడు. ఉత్తరే అనే ఒక ప్రదేశం ఉంది, అందులో ఈయన ఉండడం జరుగుతుంది. దశరథ్ మాంఝీ ఈయన పేరు. ఆ మార్గ్ పేరు దశరథ్ మాంఝీ మార్గ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈయన కథ తెలుసుకుంటే కనుక, దశరథ్ మాంఝీ అనే అతను 14 జనవరి 1934లో పుట్టాడు. అతను 2007లో మరణించారు. ఓకే, 2007లో మరణించారు. 17 ఆగస్టు 2007లో మరణించడం జరుగుతుంది. అయితే ఈయన ఈ దారి తయారు చేయడానికి కారణం ఏంటి అంటే, అతని భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అతనికి భోజనం తెచ్చే టైంలో ఆ కొండ మార్గాన వస్తుంటే చనిపోయింది అన్నమాట. కొండ చర్యలు కూలి కాలు జారి అట్లా చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ కొండ మార్గం ఏంటి అయ్యా అంటే, ఈ ఈ కొండ మార్గం అనేది దాదాపుగా మనకు 55 kilometers డయామీటర్ ఉంటుంది అనమాట. 55 kilometers వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్ళాలంటే, ఈ కొండను దాటి వెళ్ళాలంటే 55 kilometers పడుతుంది.
అదే కొండ మధ్యలో దారి చేసినది 15 కిలోమీటర్స్, అంటే 15 కిలోమీటర్ల పొడవు అనేది దారి అనేది తయారు చేయడం జరిగింది. సో ఇది తయారీ తయారు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన భార్య చనిపోవడం. భార్య చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి. హాస్పిటల్కు తీసుకెళ్ళాలంటే పాపం మోసుకొని 55 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళేసరికి తన భార్య తనకు దక్కదు, అప్పటికే చనిపోతుంది. చనిపోవడం వల్ల ఆ పర్వతంతోని ఛాలెంజ్ కడతాడు అనమాట. నువ్వు నా భార్యను చంపినావు, నేను నిన్ను చెక్కి నిన్ను చంపేస్తా, నిన్ను చెక్కి పడేస్తా. ఏ విధంగా చెప్తానంటే ఎవరు గుర్తుపట్టని విధంగా నిన్ను చెక్కి పడేస్తాను. పాపం ఒక్కతనే ఒక ఉలి ఒక సుత్తె తీసుకొని 22 సంవత్సరాలు ఆ కొండ చర్యలను కూలగొట్టి దారి తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆయనకి ఎంత దీక్ష రావాలి, ఎంత లోపటి నుంచి ఎంత ఉత్సాహం రావాలి. రోజు రోజుకి తనను తాను ఆ, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. అక్కడ తన పిల్లలు విడిచి వెళ్ళిపోతారు, ఊరు విడిచి వెళ్ళిపోతుంది. అయినా కానీ ఒక్కడే ఉండి 22 సంవత్సరాలు కష్టపడి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆఖరికి అతను పాము కరిస్తే కూడా అతని వేలును తానంతట తానే ఆ సుత్తలు ఇంకా ఉలి పెట్టేసి నరుక్కుంటాడు, విషం ఎక్కకుండా నరుక్కొనేసి. అతను చేయాల్సిన కార్యం ఇంకా బాకీ ఉందన్న ఉద్దేశంతో అతను ముందుకెళ్ళేసి ఆ కార్యాన్ని కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసినాక ఢిల్లీ ప్రభుత్వం అతన్ని పిలిచి అతన్ని సత్కరిస్తుంది. అది తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా బహుమతి తీసుకోవడం జరిగింది 2016లో. సో ఇదంతా ఇండియన్ పోస్ట్ వాళ్ళు కూడా ఇతని పేరు మీద ఒక స్టాంప్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు వచ్చింది? గృహం త్యాగం చేయడం వల్ల. అంటే గృహత్యాగి అంటే కొన్ని కొన్ని త్యాగాలు చేస్తేనే కొన్ని కొన్ని సఫలిస్తాయి, కొన్ని కొన్ని మనకు దొరుకుతాయి అనేది ఇక్కడ మనకు దశరథ్ మాంజీ స్టోరీ ద్వారా తెలుస్తుంది. ఓకే. యా, ఇక్కడ చూడండి, ఈయన యంగ్ దశరథ్ మాంజీ. ఈయన ఇక్కడ తన పని చేసుకుంటున్నాడు, రాళ్ళు పలగొట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. సో ఈయనను మౌంటైన్ మ్యాన్ అని కూడా పిలుస్తారు అనమాట. మౌంటైన్ మ్యాన్, ద గ్రేట్ మ్యాన్. అంటే అసలు దీని మీద ఫిలిం కూడా ఉంది, వీలైతే చూడండి ఎవరైనా. చాలా ఇన్స్పిరేటివ్ మూవీ, చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది ఈ మూవీ వల్ల. సో అద్భుతంగా ఉంటుంది ఇది మూవీ అనేది. మ్యాన్ హూ మూడ్ ఏ మౌంటైన్, అంటే పర్వతాన్ని జరిపేసినటువంటి వ్యక్తి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇది గృహత్యాగి అంటే, గృహత్యాగి అంటే ఎవరు అనేది చూసుకుంటే త్యాగం లేనిది ఏది కాదు. శృతి మించితే అన్ని కష్టమే. మనం ఏదన్నా కావాలి అనుకుంటే ఏదన్నా త్యాగం చేయాల్సిందే. అన్ని మనకు అనుకూలంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి అంటే కాదు. ఓకే. సో ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు అయితే వంటలు చేస్తుంటాం. వంటలు చేస్తుంటే అక్కడ పొగ సెగ కొడుతుంటది మొహానికి. పెద్ద పెద్ద అండాలు డేగిసల మీద అన్నం వండుతుంటారు. అన్నం వండుతుంటే కింద మంట వేడి ఒకటి, మీదికెళ్ళి ఉడుకుతున్న సెగలు ఒకటి. అవిటికి భయపడి ఆ వంటవాడు పారిపోతే వంటలు చేయగలుగుతాడా? అతని కుటుంబం నడుస్తుందా, లేకుంటే మనకు రుచికరమైన భోజనం దొరుకుతుందా అనేది చూసుకుంటే గనక ఆ సెగలకు భరించాలి, ఆ వేడిని తట్టుకోగలగాలి. తట్టుకోగలిగినప్పుడే రుచికరమైన వంటలు చేయగలుగుతాడు. ఒక్కొక్కసారి ఆ మర్చిపోయి కబ్గిరి అంటాం మనం. ఆ పెద్ద పెద్ద గంటలు ఏవైతే ఉంటాయో అవి వాటి మీద పెడితే సురుకులు అంటుతుంటాయి. అవి బగొన్నలు పట్టుకున్నప్పుడు సురుకులు అంటుతుంటాయి, చేయి జారి కాళ్ళ మీద పడి దెబ్బలు తాకుతుంటాయి. ఈ అన్నిటికీ ఓర్చుకోగలిగితేనే మనకు మంచి రుచికరమైన భోజనం అనేది దొరుకుతుంది. అతనికి సరైన శ్రమకి సరైన డబ్బులు అనేది దొరుకుతుంది. అది లేకపోతే మనకి ఏమీ దొరకదు. అలాగే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో, నేను వంటల వాడి ఎగ్జాంపుల్ ఒకటే తీసుకున్నాను. అలాగే మన వడ్రంగి వాళ్ళు ఉన్నారు, లేకపోతే గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉన్నారు. గోల్డ్ స్మిత్ అయితే ఇంకా డేంజర్. అది హీట్ తో కూడుకున్న పని. ఆ బంగారాన్ని వేడి చేసి దాన్ని ఒక ముద్దలాగా తయారు చేసి దాన్ని సన్నపరిచి దాన్ని తీగలాగా తయారు చేసి మనకు అందమైన ఆభరణాలు ఆకృతిలో తయారు చేస్తుంటారు వాళ్ళు. ఎంత వేడిలో వాళ్ళు పనిచేస్తారు అనేది ఆ, నేను స్వయంగా చూశాను అది. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక గోల్డ్ స్మిత్ అతను రెంట్ కొంటుండే. ఆయనతో దగ్గర ఉండి రోజు కూర్చొని ఆయన దగ్గర కూర్చొని చూస్తుంటా ఆ వేడిని తట్టుకుంటూ
ఒక్కొక్క దాన్ని ఆర్నమెంట్ తయారు చేసుకుంటే ఒక అందమైన ఆభరణం లాగా మనం వేసుకొని తిరుగుతుంటాం, కానీ దాని వెనుక ఎంత శ్రమ ఉంటుంది, అతను ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు, చెమటలు వచ్చిన తిండి లేకుండా దుమ్ములు ధూళిలో ఇదంతా భరిస్తూ ఆ ఆభరణాన్ని తయారు చేయడానికి అతను శ్రమిస్తుంటాడు. సో ఇట్లా చూసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మనం ఎంతవరకు దాన్ని మనము ఆ పని చేస్తున్నాం, ఎంతవరకు మనం ఎటువంటి త్యాగాలు ఇస్తున్నాం, ఎటువంటి త్యాగాలు ఇస్తున్నాం అని చెప్పుకుంటే గనక మనకు కొంతవరకు కంఫర్ట్ జోన్ లో ఉన్నామనే చెప్పుకోవచ్చు. సో త్యాగాలు అనేది ఏ విధంగా వస్తాయి, ఎవరెవరు త్యాగాలు చేస్తారంటే రాజకీయవేత్తలు ఉండొచ్చు, నటులు ఉండొచ్చు, కళాకారులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, రక్షక భటులు, సైనికులు, రైతులు, కూలీలు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, రచయితలు, గాయకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చెప్పుకుంటూ పోతే మనకు ఈ స్లైడ్స్ అనేది ఒక 10 స్లైడ్స్ లాగా తయారైపోతాయి. చాలా మంది ఉన్నారు. అందరూ వాళ్ళు వాళ్ళ వృత్తులలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళు చేయాలనుకున్న సాధిస్తేనే మనకు ఆ కొన్ని కొన్ని వాళ్ళు జీవితంలో పైకి వెళ్ళగలుగుతారు. కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు పైకి వెళ్ళగలుగుతారు. రాజకీయవేత్తలు అయితే అసలు చెప్పడానికి అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారో, ఎప్పుడు బయటికి వెళ్తారో, ఎప్పుడు పోతే ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అసలు భార్య పిల్లలు కూడా గుర్తుండరు. నటులది కూడా అదే పరిస్థితి. దాదాపుగా ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క పరిస్థితి అదే. వాళ్ళు దానికి అక్కడ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే దానికి కావాల్సినటువంటి పని చేయాలి, కావాల్సినటువంటి ఆ, ప్రక్రియ జరగాలి. అక్కడ అక్కడ కొన్ని త్యాగాలు జరుగుతూనే వాళ్ళు కావాల్సినటువంటి పనిలో వాళ్ళు ఉత్తీర్ణతను పొందగలుగుతారు అన్నమాట. లేదంటే వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఉండిపోతారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అతి సర్వత్ర వర్జయేత్ అంటూ, అతి సర్వత్ర వర్జయేత్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక పనికి కొన్ని హద్దులు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు మర్యాదపూర్వకంగా ఉండేలా చూసుకోండి. ఏ విషయంలో కూడా అతిగా ప్రవర్తించకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ అంటే ఇక్కడ మనము ఏ పని అయితే చేస్తున్నా హద్దు మీరకుండా చేసుకోండి, శృతి మించకుండా చేసుకోండి. శృతి మించితే అన్ని అపశృతిగా మారుతాయి అనేది చెప్తున్నారు. శృతి మించకుండా మన పనులు మనం సక్రమంగా చేసుకుంటే బాగుంటుంది. మీరు మీ హద్దుల్లో ఉంటే ఇతరులు మీతో మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తారు. చివరికి మీ ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంటే అతిగా తినడము, తినకపోవడము, తినకుండా నేను కష్టపడిపోతున్నా, తిండి తిప్పలు మానేసి రాత్రింబవళ్ళు పని చేస్తున్నా, నిద్రాహారాలు మానేసి, నిద్రాహారాలు అంటాం కదా, నిద్రాహారాలు మానేసి మనం పని చేయడం వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి? లాభం ఎవరికి చేకూరుతుందో తెలియదు, కానీ మనకు మాత్రం 100% నష్టం కలుగుతుంది. సరైన టైంకి కొద్దిగా మన కడుపుకు కావాల్సినంత భోజనం చేయడం, ఎంత కొద్దిగా మనకు ఎనర్జీ రావాలి కదా, మనం చేయడానికి శక్తి పుంజుకోవాలి కదా, దానికోసం మనం కొద్దిగా ఆహారం తీసుకోవడంలో తప్పేం లేదు. సరైన టైంకి నిద్రపోవడంలో తప్పేం లేదు. మరీ నిద్ర లాపుకొని ఏ దేవుడు పని చేయమని చెప్పలేదు. ఓకే. సో మనం ఆరోగ్యం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది, మన వ్యవస్థ, మన చుట్టుపక్కల వ్యవస్థ కూడా బాగుంటుంది. మన ఆరోగ్యం బాగాలేనప్పుడు అన్ని ఒక దానంతట దానే చెడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇల్లు అనే వ్యవస్థ అనేది మన ఇంటితోనే స్టార్ట్ అవుతుంది. మన ఇల్లు బాగుంటేనే వ్యవస్థ కూడా బాగుంటుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ జరుగుతున్న పరిణామాల గురించి చర్చించుకుంటున్నాం అంతే. ఓకే. సో ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే కనుక కాకచేష్టలో మనం తెలుసుకోవాల్సిన నీతులు ఏంటి, ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, నేను ఇక్కడ 10 కోర్ స్టెప్స్ ని 13 ఎసెన్షియల్స్ ని ఇందులో కలిపాను. మీరు ఏం చేస్తారంటే ఫాస్ట్ గా మీ బుక్ లో ఒక పేజ్ లో 10 పాయింట్స్, ఒక పేజ్ లో 13 పాయింట్స్ రాసుకోండి. ఓకే. దానికి ఎందుకు చెప్తున్నానంటే మధ్య మధ్యలో కలుస్తాయి, సీరియల్ వైజ్ రాదు. ఒక పేజ్ లో 10 పాయింట్స్, ఒక పేజ్ లో 13 పాయింట్స్ రాసుకోండి. నేను ఇక్కడ 10 కోర్ స్టెప్స్ కి టీసీ అని ఉంటుంది. టీసీ అన్న దగ్గర 10 కోర్ స్టెప్స్, టిఈ అని ఉంటుంది. టిఈ అన్న దగ్గర 13 ఎసెన్షియల్స్. ఓకే. సో టీసీ అని వచ్చింది. మీరు పాయింట్స్ ఏవైతే 1 2 3 4 5 6 7 8 9 10 అని రాసుకుంటారో ఆ పాయింట్ దగ్గర, ఆ నంబర్ దగ్గర ఈ పాయింట్ అనేది రాసుకోండి. ఓకే. కాకచేష్ట వల్ల మనకేం తెలుస్తుంది, మన బిజినెస్ కి ఎలా రిలేట్ అవుతుందని చూసుకుంటే, హంగ్రీ అండ్ సర్చ్ ఆఫ్ వాటర్ అంటే నీళ్ళ కోసం తిరుగుతుంది, ఆకలి మీద ఉండి నీళ్ళ కోసం తిరుగుతుంది. మనం ఈ బిజినెస్ లో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే లిస్ట్ బిల్డింగ్, రా మెటీరియల్. మనకు అదే
ఆహారము, ఆ జనాల నంబర్సే మనకు ఆహారం. 4th పాయింట్ 10 కోర్ స్టెప్స్ లో 4th పాయింట్ లిస్ట్ బిల్డింగ్. డ్రాపింగ్ స్టోన్స్ అంటే ఏంటి? ఇక్కడ కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. మనము వాళ్ళను తీసుకున్నాం పెట్టుకున్నామంటే లాభం లేదు, రాళ్ళు తీసుకొని పెట్టుకున్నామంటే లాభం లేదు, అందులో నీళ్ళల్లో వేస్తేనే పైకి వస్తుంది. ఆ డ్రాపింగ్ స్టోన్స్ కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. ఆ ఇన్వైటింగ్ చేస్తేనే మనకు అందులో మనకు నీళ్ళు అనేది పైకి వస్తుంది. నీళ్ళు అనేది పైకి వచ్చినాక సెకండ్ నెక్స్ట్ ఏంటంటే 13 ఎసెన్షియల్స్ లో సెకండ్ పాయింట్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. మనకి ఎంత తొందరగా కావాలి. ఆకలి మీద ఉన్నప్పుడు ఇంటికి పరుగు పరుగున వచ్చి బాగా ఆకలి అవుతుంది, తొందరగా అన్నం పెట్టాలి, మనం ఇంట్లో మన వాళ్ళ మీద అరుస్తామా లేదా? అదే విధంగా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఇప్పుడు తొందరగా చేయాలి, తొందరగా ముందుకు వెళ్ళాలి అని భావనతోని ఉండాలి. నో డిపెండెన్సీ, ఇతరుల మీద మనము డిపెండెంట్ అయి ఉండదు. కాకి కూడా ఎవరి మీద డిపెండెంట్ కాలే, ఎవరు కనిపిస్తలేరు, ఏం చేయాలి అర్థం కాలే, చూస్తుంది చుట్టుపక్కల, తన ఓపిక అంత లేకుండా దాన్ని పుంజుకొని మరి వచ్చి రాళ్లను వేరి మొత్తం అక్కడ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. డిపెండెన్సీ లేకుండా తన స్వయంగా తను పని చేసుకుంటూ వెళ్ళింది. అయితే అనాలిసిస్ ఆఫ్ లాస్ట్ మంత్, మనం ముందు ఏం పని చేశాం, ఇప్పుడు ఏం పని చేయాలి, ముందు ఎంత జరిగింది, దానికి రెట్టింపు పని ఎలా జరగాలి అంటే, ఒక రాయి వేసింది రాలే, 2 రాళ్ళు వేసింది రాలే, 3 రాళ్ళు వేసింది రాలే, అట్లా రాళ్ళు వేస్తూ పోయింది. ముందు దానికంటే ఇంకా బెటర్ గా పని చేస్తూ పోయింది కాబట్టి తను నీళ్లు తీసుకోగలిగింది. గో 1 స్టెప్ ఏ హెడ్, ప్రతిసారి ఒక అడుగు ముందుకు వేయండి. ఇది 13 ఎసెన్షియల్స్. సెకండ్, థర్డ్, 11, 12 వచ్చేసి 13 ఎసెన్షియల్స్ లో వస్తుంది. గో 1 స్టెప్ ఏ హెడ్. ఒక దగ్గర పని కాలేదంటే ఇంకొక అడుగు ముందుకు వేయండి, కానీ ఒక అడుగు మాత్రం వెనక్కి వేయకండి. వెనక్కి వేస్తే మనము అన్నిట్లో వెనుక పడిపోతాం. ఒక అడుగు ముందుకు వేయండి, ముందుకు సాగండి అనేది తాత చేసే వల్ల మనకు ఈ బిజినెస్ కి రిలేటెడ్ కొన్ని పాయింట్స్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బకోధ్యాన. నాకు తెలిసి అందరు రాసుకుంటున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక శ్రీనివాస్ సార్ వీడియో తప్పించి ఎవరిది కనిపిస్తలేదు. శ్రీనివాస్ సార్ కూడా రాసుకుంటున్నారు. సో బెటర్ యు రైట్ ఇట్. ఓకే, సారీ. బకోధ్యాన అనే దాని గురించి తెలుస్తుంది ఏంటంటే సర్చ్ ఆఫ్ ఫుడ్. హంస కూడా ఒక ఫర్ సర్చింగ్ స్ట్రోక్. హంస స్ట్రోక్ అంటే హంస. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫుడ్ కోసం సెర్చ్ చేస్తుంది. మనం దేనికోసం ఈ బిజినెస్ లోకి వచ్చాము? మనం డ్రీమ్స్ కోసం వచ్చాం. ఆ డ్రీమ్స్ అనేది 10 కోర్ స్టెప్స్ లో ఫస్ట్ పాయింట్. డ్రీమ్స్ సాధించుకోవడానికి వచ్చాము అంటే, ఇక్కడ మన డ్రీమ్స్ ని ఫిషెస్ సైజెస్ తోని మనము పోల్చుతున్నాం. ఫిషెస్ సైజెస్ ఏంటి అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డ్రీమ్స్. ఓకే, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డ్రీమ్స్ అంటే ఒక 6 నెలల్లో ఏం సాధించుకోవాలి, సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు ఏం సాధించుకోవాలి, 5 సంవత్సరాల తర్వాత మనకి ఏం కావాలి అనేది ఇక్కడ మనకు డ్రీమ్స్ అనేది తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఇది 13 ఎసెన్షియల్స్ లో సెకండ్ పాయింట్. ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఏంటి? ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఏంటి అంటే, అది దొరికే వరకు మనము తప్పించాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అంటే ఒకరితోని సంబంధాలు అనేది పెంచుకోవాలి, మనకు మంచి బలమైన సంబంధాలని పెంపొందించుకోవాలి అనేది ఇక్కడ తెలుస్తుంది. గో గెటర్ 13 ఎసెన్షియల్స్ లో గో గెటర్ అంటే, మనము ఎప్పుడైతే మన స్ట్రక్చర్ ని కరెక్ట్ గా బలంగా తయారు చేసుకుంటామో అప్పుడు మనం గో గెటర్ అవుతాం. 6 లెగ్స్ బలంగా తయారైనాయి అంటే మనము గో గెటర్ అనేది అవ్వగలుగుతాం. ఫోకస్ ఆన్ వర్కింగ్ రూల్ 80-20. ఇక్కడ చూడండి, 80-20 అనేది భగవద్ధ్యానికి చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కొంగ ఎంతసేపు నిలబడుతుంది, మనం ఎంతసేపు నిలబడుతుంది? గట్టిగా అంటే గంట కూడా సరిగా నిలబడలేము. కానీ కొంగ దానికి సరైన ఆహారం దొరికే వరకు నిలబడుతూనే ఉంటుంది. దాని మధ్యలో ఎన్నో చేపలు వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా నీళ్ళలో వెళ్ళిపోతుంటుంది, చూస్తుంటుంది, పోనీ 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 అన్నట్టు ఒకటేసారి దానికి కావలసిన ఆహారాన్ని తన ముక్కుతో పట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే 80-20 రూల్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, చాలా మందికి ప్లాన్ చెప్తుంటాం, ఎంతో మంది వింటుంటారు, ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది పోతుంటారు. పోయే వాళ్ళని పోనీయండి, చెప్పుకుంటా పోవడం మన పని. ఇది మనకు 13 ఎసెన్షియల్స్ లో 8th పాయింట్. 3 క్లోజింగ్స్ పర్ మంత్. ఎవ్రీ మంత్ లో మనకు 3 క్లోజింగ్స్ అనేది ఉండాలి. ఇది మనకు 13 ఎసెన్షియల్స్ లో 9th పాయింట్. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 3 క్లోజింగ్స్ పెట్టుకుంటే కనుక అది క్యాల్కులేట్ చేసుకుంటే మనకు చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. 1 year లోనే చాలా అద్భుతంగా బిజినెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి చూసుకుంటే గనక శ్వాన నిద్ర.
శ్వాన నిద్ర వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే నో యాక్టివిటీ, స్లీపింగ్ మోడ్ లోనే ఉంటున్నాం, యాక్టివిటీ ఏమీ లేదు, హాయిగా తింటున్నాం పడుకుంటాం, మనకు కావాల్సిన ఆహారం ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళకైతే భార్య వండి పెడుతుంది, రుచికరంగా ఫుడ్ వస్తుంది, తింటున్నాం పంటున్నాం, మన పని మనం చేసుకుంటాం. కానీ మనం ఇందులోకి వచ్చిన అసలు ఆ కారణం ఏంటని తెలుసుకోకుండా మనము మన కంఫర్ట్ జోన్ లో అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది చాలా ముఖ్యము. ఇవాళ నేను బాగున్నాను, రేపటి దినం నాకు ఏమవుతుందని ఆలోచిస్తలేరు ఎవరు. ఇవాళ నడుస్తుంది కదా, నడవనియండి. చల్తీ కానాం గాడి బర్తీ కానాం దాడి అనేది హిందీలో ఒకటి ఆ మాట ఉంది. అంటే బండి నడుస్తుంది, నా 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 వయసు కూడా పెరిగిపోతుంది అన్నట్టు అది నడుస్తుంది. కానీ అది కాదు, మనం ఇళ్ళకి వచ్చింది అంటే వీలైనంత తొందరగా మనం సెట్ కావాలి, మనకు ఒక ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాం. కాబట్టి సెన్స్ ఆఫ్ అర్జెన్సీతో పనిచేయాలి. ఇది 13 ఎసెన్షియల్స్ లో సెకండ్ పాయింట్. వేకప్, షో ద ప్లాన్. పరిగెత్తండి, మేలుకొనండి, మేలుకొని మిమ్మల్ని మీరు మేల్కొల్పుకోండి, మేల్కొల్పుకొని ప్లాన్ చెప్పడానికి ముందుకు వెళ్ళండి, ఫీల్డ్ మీదకి వెళ్ళండి అనేది 10 స్టెప్స్ లో మనకు సిక్స్త్ పాయింట్ ద్వారా తెలుస్తుంది. శ్వాన నిద్ర కాదు, పడుకోకండి. పడుకోకండి అంటే అస్తమానం స్లీపింగ్ మోడ్ లో ఉండకండి, లేచి పని చేస్తుండండి, ఏదో ఒక యాక్టివిటీ చేస్తుండండి, శోధ ప్లాన్ చేస్తుండండి, లేకుంటే సీడీ వింటుండండి, బుక్ చదువుతుండండి, మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకుంటుండండి. కానీ స్లీ నో యాక్టివిటీ, స్లీపింగ్ మోడ్ లో మాత్రం వెళ్ళకండి అని చెప్తుంది. గెట్ స్టార్టెడ్. 10 స్టెప్స్ లో సెవెంత్ పాయింట్ గెట్ స్టార్టెడ్. ప్లాన్ చెప్పిన వాళ్ళకి వాళ్ళతోని పని చేయించే విధంగా ముందుకెళ్ళండి, వాళ్ళతో పని మొదలు పెట్టించండి అనేది మనకు థర్డ్ పాయింట్. శ్వాన నిద్ర ద్వారా కొన్ని పాయింట్స్ అనేది ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అల్పాహార. అల్పాహార అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, నారిష్మెంట్ టు మైండ్, బాడీ అండ్ సోల్. మనకు సరైన ఆహారము దీని ద్వారా దొరుకుతుంది. మన బాడీకి, మన సోల్కి, మన మైండ్కి ఏ రకంగా ఆహారం దొరుకుతుంది, ఏం ఆహారం తీసుకుంటే బాగుంటుంది. లిజన్ టు సిడీస్ అండ్ రీడింగ్ బుక్స్. ఇందాకనే చెప్పాను, సిడీస్ చదవండి, బుక్స్ బుక్స్ సిడీస్ వినండి, బుక్స్ చదవండి అని చెప్తున్నాను. ఓకే, అటెండ్ ఫిజికల్ అండ్ వర్చువల్ మీటింగ్స్ అండ్ మెగా ఫంక్షన్స్. ఈ వీటి వల్ల మనకు ఒక మెదడుకు ఒక మంచి సరైన పద్ధతిలో పోషకాలు అనేది దొరుకుతుంది, మెదడుకు మంచి మేత అనేది దొరకడం జరుగుతుంది. డ్రీమ్ ఎక్సర్సైజ్, ఇది మనకు 13 ఎసెన్షియల్స్ లో సెకండ్ పాయింట్. ఈ మనకు లిసన్ టు సిరీస్ అండ్ బుక్స్, రీడ్ బుక్స్ అనేది మనకు సెకండ్ పాయింట్ 10 స్టెప్స్ లో. డ్రీమ్ ఎక్సర్సైజ్ లో ఫోర్త్ పాయింట్ 13 ఎసెన్షియల్స్ లో. డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటే మన డ్రీమ్ ని మనం రీకలెక్ట్ చేసుకోవడము, ఇతరుల డ్రీమ్స్ ని కూడా వాళ్ళకు రీకలెక్ట్ చేయడము, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు, మనం ఏ విధంగా మనం డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం, ఏ విధంగా ఆ డ్రీమ్స్ ని సాధించే దిశగా మనము ముందుకు నడుస్తున్నాం అనేది మనకు 13 ఎసెన్షియల్స్ లో ఫోర్త్ పాయింట్ ఉంటుంది. డెవలప్ బిజినెస్ మెంటాలిటీ. జాబ్ మెంటాలిటీ నుంచి బిజినెస్ మెంటాలిటీకి రావాలి. బిజినెస్ మెంటాలిటీ అంటే ఇది మనకు ప్రతి క్షణము మనం ఏదో ఒకటి ఖర్చు అనేది రావడానికి వెళ్ళడానికి ఖర్చు అనేది అవుతుంది. ఆ ఖర్చుకు భయపడి మాత్రం మనం పని చేయకుండా కూర్చుంటే మాత్రం పని కాదు. ఓకే, దశరథ్ మాంజీ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆ దశరథ్ మాంజీ ఏం చేసిండు, అతను ఏమిటిగా ఆలోచించకుండా అక్కడ కొండను పలగొట్టాలి, దారి చేయాలని ఒక సంకల్పంతో పనిచేసింది కాబట్టి ఆ పని అనేది సక్రమంగా జరిగింది. అక్కడ బిజినెస్ మెంటాలిటీతోనే పని జరిగింది. అంటే బిజినెస్ మెంటాలిటీ అంటే ఆయన పని చేయాల్సిన మెంటాలిటీతోనే మనకు ఆ అంటే ఇది పలగొట్టాలనే మెంటాలిటీతో వెళ్ళిండు కాబట్టి అక్కడ వెళ్ళింది. ఇక్కడ కూడా మనం బిజినెస్ మెంటాలిటీ డెవలప్ చేసుకోవాలి. ప్రతిసారి బిజినెస్ మెంటాలిటీ డెవలప్ చేసుకుంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. అదే మనం జాబ్ మెంటాలిటీలో నాకు శాలరీ వస్తే బాగుండు, నేను శాలరీ వదులుకున్నా, లేదంటే నేను ఆ ఇంకేదైనా చేసుకుంటే బాగుండు, ఇందులో నాకు అయితలేదు అనేది కాకుండా, బిజినెస్ అన్నప్పుడు ఒడిదుడుకులు కామన్, అప్ అండ్ డౌన్స్ కామన్. అప్ అండ్ డౌన్స్ కి భయపడితే గనక ఇప్పుడు మనము ఏదో ఒక బీచ్ దగ్గరికి వెళ్తాం, బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు ఎగిసి పడుతుంటే ఒక్కోసారి ప్రశాంతంగా వస్తుంది. ఆ అలలు ఎగిసి పడుతున్నాయని చెప్పి బీచ్ దగ్గర పోకుండా ఊరుకుంటామా? పోతాం. ఎందుకంటే అదొక రకమైన ఆనందం కలుగుతుంది, ఆ అలలను చూస్తుంటే ఒక రకమైన ఒక వైబ్రేషన్స్ అనేవి మన బాడీలో వస్తుంటాయి. అలల వెనుక పరిగెత్తడం, అది వెనుక పోగానే పరిగెత్తడం, అది వస్తున్నప్పుడు ముందుకు పరిగెత్తుకుంటూ రావడం, ఒక మజా అనేది వస్తుంది. ఈ బిజినెస్ లో కూడా అది అంతే. అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. అప్ అండ్ డౌన్స్ కి భయపడితే మనము బిజినెస్ మెంటాలిటీ ఎలా డెవలప్ చేసుకోగలుగుతాం? సో
ఆ బిజినెస్ మెంటాలిటీ అనేది మనం డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. కౌన్సిలింగ్ విత్ అప్లైన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా మందికి తెలీదు కౌన్సిలింగ్ అంటే ఏంది. కొత్తగా వచ్చిన వాళ్ళకు కౌన్సిలింగ్ అంటే ఏందని తెలియదు. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ప్రతిసారి మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, నేను కూడా మా అప్లైన్ తోని కౌన్సిలింగ్ తీసుకుంటుంటాను. నేను కూడా మా అప్లైన్ తోని కన్సల్ట్ చేసి నాకేమన్నా మైండ్ యాబ్సెంట్ ఉన్నానంటే నేను ఫోన్ చేసి, మేడం నాకు ఏదైనా ఒకటి చెప్పండి మంచి విషయం, నాకు ఇలా మైండ్ అబ్సెంట్ ఉన్నది, నేను ఏం చేయాలి అనేది వాళ్ళతోని మాట్లాడి చర్చిస్తుంటాను. కౌన్సిలింగ్ అంటే నథింగ్ బట్ మనకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రోజువారీగా మనకు కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి, కొన్ని నెగిటివ్స్ ఫ్లో అవుతుంటాయి, వీటిని పొడగొట్టుకోవాలంటే కౌన్సిలింగ్ ఒక్కొక్కసారి అప్లైన్తో మాట్లాడుతుంటే తను ఎక్స్పీరియన్స్ ను రంగరించుకొని మీకు మంచి సలహా సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ విత్ అప్లైన్ అనేది 8.10 కోర్ స్టెప్స్ లో. ఓకే, ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే తొందరగా పడుకోండి, తొందరగా లేవండి. లేట్ నైట్స్ పడుకోకండి దయచేసి, అందరికీ చెప్తున్నాను. లేట్ నైట్స్ పడుకోవడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మీకు తెలుసో తెలియదో అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువ మటుకు వ్యాధిగ్రస్తులు ఎవరయ్యా దునియాలో, ఎక్కువ మటుకు వ్యాధిగ్రస్తులు ఎవరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. 80% జనాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వ్యాధిగ్రస్తులు. వాళ్ళకి ఏదో ఒకటి స్పాండిలైటిస్ ప్రాబ్లము, సైనస్ ప్రాబ్లము, మెంటల్ టెన్షన్ ఏదో ఒకటి ఉంటుంది. సో అలా మనం కూడా తయారు కావద్దు. మనకు మంచి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది మంచిగా ఫ్లో అవుతుంది బిజినెస్ లో. మనకు మీటింగ్స్ ద్వారా మంచి యాటిట్యూడ్ అనేది క్రియేట్ అవుతుంది, మంచి వాతావరణంలో ఉన్నాం కాబట్టి తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. అది బాడీకి కొన్ని రోజులు నచ్చకపోయినా అలవాటు చేస్తుండాలి. చేస్తుంటే అది ఆటోమేటిక్ గా మనకు నారిష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గృహత్యాగి. గృహత్యాగి అంటే ఇక్కడ ఏంది, ఫస్ట్ వచ్చేసి మనము ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ని త్యాగం చేయాలి. ఇందులో మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ని త్యాగం చేసేయాలి. 100% ప్రోడక్ట్స్ మనం ఇందులోయే వాడుకోవాలి. అది త్యాగం చేస్తేనే మనం వేరే వాళ్ళకు చెప్పడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇది 10 కోర్ స్టెప్స్ లో థర్డ్ పాయింట్. సెట్ ద ప్రయారిటీ. మనకేం కావాలి, ప్రయారిటీ అనేది సెట్ చేసుకోవాలి. ముఖ్యమైనది ఏంటి, అత్యంత అవసరమైనది, అత్యంత విలువైనది ఏం కావాలి అనేది మనం సెట్ ద ప్రయారిటీని సెట్ చేసుకోవాలి. ఈ ప్రయారిటీని సెట్ చేసుకోవాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి. ఇక్కడ ఫంక్షన్లు, కిట్టి పార్టీస్, లేకుంటే దావత్లు, లేదంటే ఇంకా పండుగలు, పబ్బాలు, ఇంకేమైనా వస్తుంటాయి మన ఇంట్లో. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో చాలా చాలా వస్తుంటాయి. కొన్నిటిని త్యాగం చేస్తుండాలి. కొన్నిటిని త్యాగం చేస్తేనే మన ప్రయారిటీ ప్రకారంగా వెళ్తే గానీ మనకు అది మనం చేరుకోవాల్సిన గోల్కి చేరుకోలేము. ఆ ప్రయారిటీని వదులుకుంటేనే చేరుకోగలుగుతాం, లేదంటే చేరుకోలేము. ఓకే, ఇది 13 ఎసెన్షియల్స్ లో ఫస్ట్ పాయింట్, సెట్ ద ప్రయారిటీ. పైన చెప్పిన 100% ప్రోడక్ట్ యూజ్ వచ్చేసి 10 కోర్ స్టెప్స్ లో థర్డ్ పాయింట్. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. జవాబుదారీతనం ఎవరికి ఉండాలి, మనం జవాబుదారీతనం ఉండాలి. మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి జవాబుదారీగా ఉండాలి. మన అప్లైన్ కి జవాబుదారీగా ఉండాలి. మన వల్ల ఏ పని జరుగుతున్నా దానికి మనం జవాబుదారీగా ఉండాలి. ఓకే, మీటింగ్స్కి వెళ్తున్నామని అక్కడ మనం ఒక అకౌంటబిలిటీతో ఉండాలి. అక్కడ ఏంటంటే ఎవరైనా ఒక పని తీసుకుంటారు, ఆ మీటింగ్ నాది అనుకొని జవాబుదారీగా నిలబడాలి. అక్కడ టికెట్స్ తీసుకునే దగ్గర కానీ, కుర్చీలు పెట్టే దగ్గర కానీ, మీటింగ్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్క పని దగ్గర మన జవాబుదారీతనం అనేది మనము ప్రదర్శించుకోవాలి. మన వంతు బాధ్యత, అకౌంటబిలిటీ, మన వంతు బాధ్యత అనేది కూడా మనము చూపించుకోవాలి అక్కడ. సో ఏదున్నా ఈ విన్నింగ్ టీంలో ఎవరికి వాళ్ళకు అనేది కాదు, ప్రతి ఒక్కరిది విన్నింగ్ టీం అనేది ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీలో మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క పనిని పంచుకుంటాం కదా, పంచుకొని పని చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. తుంచుకొని పని చేస్తే అన్ని అవరోధాలే ఎదురవుతుంటాయి. ఓకే, సో ఆ కట్టె స్టోరీ ఒకటి ఉన్నది. ఒక కట్టెని తీసుకుంటే ముక్కలు ముక్కలుగా ఈజీగా విరగొట్టగలుగుతాం. అదే బండల్ ఆఫ్ కట్టెలను బండల్గా చేసి విరగొట్టమంటే కష్టం అవుతుంది. సో అదే విధంగా ఒక ఐక్యతతో పని చేసుకోవాలి, జవాబుదారీతనంతో పని చేసుకుంటూ పోవాలి అనేది ఇక్కడ మనకు గృహత్యాగి ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, 10th పాయింట్ వచ్చేసి టీచ్, లెర్న్ అండ్ డూప్లికేట్. టీచ్, లెర్న్ అండ్ డూప్లికేట్ 10 కోర్ స్టెప్స్ లో 10th పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది టీచ్, లెర్న్ అండ్ డూప్లికేట్. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఇతరులకు బోధించాలి, బోధించినాక దాన్ని పరస్పరంగా డూప్లికేట్ చేస్తూ పోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ మూమెంటం అండ్ మెయింటైన్ ద మూమెంటం విత్ స్పీడ్.
చాలా స్పీడ్ తో చేయాలి. స్పీడ్ కి కూడా మనకు ఒక నిర్వచనం చేసాం, అది కూడా చెప్తాను మీకు. మొమెంటం క్రియేట్ చేయాలి. ఒక 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 ఏమంటారు దాన్ని, ఒక మొహల్ అంటాము, లేదంటే ఒక ఉప్పెనను తయారు చేయాలి. ఉప్పెనగా మారిపోవాలి మనకు మనం. ఆ ఉప్పెనను మారిపోయి ఆ ఉప్పెనలోనే ఉప్పెనను మెయింటైన్ చేస్తుండాలి. ఇప్పుడు మనకు మంచి ఎగ్జాంపుల్ అంటే మన సలీం సార్ ఉన్నారు, లేకుంటే మనకు పురుషోత్తం దాస్ గారు ఉన్నారు. వాళ్ళు ఒక ఫ్లోని తీసుకొచ్చేస్తారు, ఒక ఉప్పెనను తీసుకొచ్చేస్తారు వాళ్ళు. ఎట్లా అంటే అసలు హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ చుట్టూ తొంగి చూసే విధంగా వాళ్ళు ఒక ఫ్లోని తీసుకొచ్చేస్తారు అనమాట. అంత స్పీడ్ తో పనిచేస్తారు. హెల్ప్ డౌన్ లైన్ టు డూ ఆల్ ది అబోవ్. అంటే 13 ఎసెన్షియల్స్ లో 13 పాయింట్ వచ్చేసి మీ డౌన్ లైన్ కి మిగతా పాయింట్స్ చేయడంలో ఎలా చేయాలి అనేది వాళ్ళకు హెల్ప్ చేయండి. సో ఈ గృహత్యాగి వరకు మనకు ఈ పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత మనము ఏంటి అంటే దీనిలో మనం మాక్సిమం 10 కోర్ స్టెప్స్ ప్లస్ 13 ఎసెన్షియల్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. లాస్ట్ ఫైనల్ గా వచ్చేసి ఇంకా మనకు చూసుకుంటే స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి, దీనికి అసలైన నిర్వచనం ఏంటి అంటే స్పెషల్ పర్ఫార్మెన్స్ విత్ ఎంపవర్మెంట్, ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజం అండ్ ఎనర్జీ ఫర్ డెప్త్ డ్రైవింగ్. ఇక్కడ మనం పనిచేస్తుంది ఎవరి కోసం అండి? డెప్త్ డ్రైవింగ్ అంటే మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ఈ స్పీడ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. మెయింటైన్ చేస్తేనే మనము మన అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం. సో ఇక్కడ ఒక్కసారి ఈ పద్యాన్ని చూసుకుంటే, ఈ శ్లోకాన్ని చూసుకుంటే కనుక కాకచేష్ట బకోధ్యాన శ్వాన నిద్ర తదైవచ అల్పాహార గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం అనేది ఇక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. నన్ను ఇంతసేపు ఓపిక విన్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అప్లయన్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇక్కడితో నా సెషన్ ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా, ఇక్కడ రికార్డింగ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని బాలకృష్ణ గారికి క్లాప్స్ ఇవ్వండి.